అంటే వచ్చినటువంటి వాడు శ్రీ మహావిష్ణువు అన్న విషయం విశ్వామిత్రుడికి ఖచ్చితంగా తెలుసు. ఆయనకి తెలియకపోవడం అన్నది లేదు. అహం వేద్మి మహాత్మానం రామం సత్యపరాక్రమం వశిష్ఠోపి మహాతేజ ఏ చేమే తపసి స్థితాహ అని చెప్పాడు సభలో. నాకు తెలుసయ్యా రాముడంటే ఎవరో, నీకేం తెలుసు దశరథ, నీకు తెలియదు, నీకు పుత్రవ్యామోహంతో రామచంద్రుడు ఎవరో తెలియట్లేదు, వశిష్ఠాదులకు తెలుసు, నాకు తెలుసు ఎవరో అన్నాడు. అందుకు నీకు తెలుసు వచ్చిన రాముడు శ్రీ మహావిష్ణువు అని. ఏమిటి ఇవాళ విశ్వామిత్రుడు పొందిన ఘనత అంటే అసలు భగవానుడు నిద్రపోవడం అన్నది ఉండదు. అలాంటి భగవానుడు ఇవాళ నరుడిగా నడిచొచ్చాడు. నడిచొస్తే ఇవాళ నిజంగా నిద్రపోయిన వాడిలా అక్కడ నిద్రపోతున్నాడు భగవానుడు. ఎందుకని? నరుడిగా వచ్చాడు కనుక. ఈ దర్శనం అందరికీ లభించేటటువంటి దర్శనం కాదు. భాగవతంలో దశమస్కంధంలో గోపికలు అనుభవించారు. ఎప్పుడు అనుభవించారంటే శ్రీకృష్ణ పరమాత్మ జన్మించిన తరువాత ఉయ్యాల్లో పడుకోబెట్టి జోజో కమల్లదలేక్షణ జోజో మృగరాజ మధ్య జోజో కృష్ణ జోజో పల్లవక రపద జోజో పూర్ణేందు వదన జోజో ఎన్న చొన్నని ఉయ్యాల లూపారు. ఆయన నిద్రపోలా. చూశారు, ఏమిటి పిల్లాడు ఎంతకీ నిద్రపోడేమిటి అని చూశారు. చూసి ఇక పడుకోవట్లేదని ఉయ్యాల ఆపేసి జో 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 అని వీపు మీద కొడుతున్నారు. కొడుతుంటే ఆయనకి వీపు మండుతోంది తప్ప వీళ్ళు ఆపరు. ఎందుకు ఆపరు? వీళ్ళ దృష్టిలో ఆయన నిద్రపోవాలి. ఆయన అనుకున్నట్ట లోకములు నిదురబోవగత నిదురింపని శుభగుడు రమణుల్ జోకొట్టి పాడ నిదురన్ గైకొను క్రియ నొరకుండే కనుచెరవకయున్. ఆయనకి నిద్రపోవడం అలవాట్లేదు. ఆయనే నిద్రపోయాడా? లోకాన్ని రక్షించేవాడేవాడు, స్థితికారుడు ఆయన, రక్షించేవాడు ఉండడు. అందుకని ఆయన ఎప్పుడూ నిద్రపోడు. ఆయన యోగ నిద్ర అని ఒకటి ఉంటారు. యోగ నిద్ర అంటే మరింత జాగరూకతతో ఉంటాడు ఆ సమయంలో. అట్లాంటప్పుడు ఇంకా నిద్ర అంటే ఏమిటో తెలియనటువంటి స్వామి నిద్ర ఎందుకు పోతాడు? కానీ వీళ్ళకి నిద్రపోవడం అలవాటు మనుష్యలోకంలో. అందుకని పడుకో 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 అంటున్నారు. ఆయనకి జ్ఞాపకం వచ్చినట్టు, ఓహో వీళ్ళు నన్ను పడుకోమంటున్నారా, నాకు అలవాట్లేదు, వీళ్ళు నేను పడుకున్నాననుకోవాలంటే ఏం చేయాలి? కనురెప్పలు మూసేయాలి. మూసేస్తే నేను నిద్రపోయాను అనుకుని వదిలేస్తారు, లేకపోతే వీపు మీద ఇలాగే కొట్టేస్తారని. నిదురింపని శుభగుడు నిదురం గైకొను క్రియ నూరకుండే కను తెరవకయున్. కళ్ళు తెరవడం మానేసి మూసుకు పడుకున్నట్టు ఇలాగా పడుకుంటే నిద్రపోయాడు అనుకుని ఊరుకున్నాడు. అసలు నిద్రంటే తెలియనటువంటి స్వామి నరుడిగా వచ్చి నిద్రపోయాడు. ఎక్కడ నిద్రపోయాడు? గురువుల మీద ఉండేటటువంటి విశ్వాసం ఏమిటో చూపించడానికి ఆయన శ్రీ మహావిష్ణువు అని తెలిసిన లక్ష్మీ మహీతదనురూప నిజానుభావ నీలాది దివ్య